నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి మహా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో అంగరంగ వైభవంగా ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం. సికింద్రాబాద్, సైనిక్ పురి, నిర్మలా నగర్ లో ఉత్సాహంగా మెగా శాకాహార ర్యాలీ. చిత్తూరు జిల్లా గంటావూరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా ఉగాది ధ్యాన జ్ఞాన ప్రవచనాలు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒక్కరోజు ఆత్మజ్ఞాన శిక్షణ. గుంటూరులోని ఆవాస అపార్ట్మెంట్ లో విజయవంతంగా మండల ధ్యానం. ఒడిశా పూరిలో పోలీసులకు అద్భుతంగా ఆనాపానాసతి ధ్యాన శిక్షణ కార్యక్రమం. వికారాబాద్ జిల్లాలో విస్తృతంగా ధ్యాన శాకాహార ప్రచారం. ఇక వివరాల్లోకి వెళ్తే, కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి మహా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 5వ రోజు నిర్వహించిన కార్యక్రమాలు కూడా ధ్యానులకు మంచి ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని అందించాయి. ఈ సందర్భంగా పలువురు సంగీత విద్వాంసులచే నిర్వహించబడిన సంగీతనాద ధ్యానం ధ్యానులను బాగా అలరిస్తోంది. అలాగే పలువురు ప్రముఖులు, గురువులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాలిచ్చి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచుతున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞంలో వివిధ ప్రాంతాలకు చెందిన ధ్యానులు విశేష సంఖ్యలో పాల్గొంటున్నారు. పత్రిక అందించినటువంటి 18 ఆదర్శ సూత్రాన్ని జాగ్రత్తగా అధిగమించి దాటగలిగినప్పుడు మళ్ళీ ఆయన ఇచ్చినటువంటి 13 ఆచరించవలసినటువంటి సూత్రాల ప్రకారంగా మనం ఈ జన్మలో కన్నా జీవించే స్థాయికి ఎదిగినప్పుడు ఐ ఆమ్ ఏ మాస్టర్, ఏ మాస్టర్, పిరమిడ్ మాస్టర్ అని చెప్పేటటువంటి రైట్ మనకు వస్తుంది. అప్పుడు అట్లా భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఆ స్థాయికి ఎదగాలి. కాబట్టి పత్రిక సంబోధనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ అన్నప్పుడు సెకండ్ ఆయన ఉచ్చరించడం ఏమిటంటే మై డియర్ మాస్టర్స్. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక మాస్టర్గా ఎదగాలి. ఎదగాలి అంటే మన అవగాహన ఈ విధంగా తీసుకోగలిగినప్పుడు మనం కూడా ఒక పిరమిడ్ మాస్టర్గా ఎదగటానికి ఆస్కారం కలుగుతుంది. ఇది పత్రిక అందించినటువంటి దానిలో 2వ పదంలో ఉన్నటువంటి అంతరార్థం. మై డియర్ మాస్టర్ అన్నప్పుడు మన మీద మనకి ఆధిపత్యంతో ఆయమే మాస్టర్ అని చెప్పేటటువంటి రైట్ మనకి వస్తుంది. దయచేసి ఇవి గమనించాలి. ఇంకా 3వది ఏమిటంటే మై డియర్ గాడ్స్. ఈ మై డియర్ గాడ్స్ అనేటటువంటి పదంలో గాడ్ అంటే దేవుడు అని చెప్పని మనం అందరికీ కూడా తెలుసు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో మనం నాస్తికులమా ఆస్తికులమా ఎలాగున్నామని అంటే ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాం కాబట్టి మనమంతా ఆస్తికులము అని చెప్పి మనం చెప్పుకుంటుంటాం. అంటే అస్తిత్వము అంటే ఈ స్థూల ప్రపంచంలో ఏదైతే కంటికి కనపడుతున్నదో మనకి ఈ కంటికి కనపడేటటువంటి స్థూలం వెనకాల ఒక సూక్ష్మమైనటువంటి శక్తి ఉన్నది అని చెప్పి దాన్ని అర్థం చేసుకునే స్థాయికి ఎదిగినప్పుడు అస్తిత్వము అని చెప్పి అంటాం. అంటే ఒక కనపడని శక్తి అంతర్గతంగా ఉండటం వలన ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా నడుస్తుంది అని చెప్పుకోవటానికి దాన్ని నమ్మినటువంటి వాళ్ళని ఆస్తికులు అని చెప్పి అంటాం. అటువంటిప్పుడు మనం ఎలా ఎదగాలి? బట్ అస్తిత్వంలో ఉన్నటువంటి లోతులు ఏంటో, ఆధ్యాత్మిక మూలాలు ఏమిటో తెలియాలి అని అంటే మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 18 ఆదర్శ సూత్రాలు కనుక అంతరార్థం తెలుసుకుంటే అప్పుడు మనకి అస్తిత్వంలో ఉన్నటువంటి లోటేంటి, ఒక ఆధ్యాత్మిక వాదం అని చెప్పుకోవటానికి ఎటువంటి జ్ఞానం మనకు కావాలి. तो दोस्तों 7.9 बिलियन पीपल है इस धरती पे और हम सब जितने भी लोग हैं हम सबकी एक ही कॉमन इच्छा है, एक ही कॉमन चेष्टा है. हम क्या चाहते हैं? మనం 7,70,00,000 మంది జనాభా ఉన్నాం. మనందరికీ చాలా కోరికలు ఉన్నాయి. అయితే మనకి అసలు ఏం కావాలి? మన కోరిక ఏంటి? So we're all looking for one common thing, that is happiness, that is peace, love. That is a common thing. We are all chasing for happiness, right? మనందరికీ కావాల్సినటువంటి మనమందరం దేని వెనకాల పడుతున్నాము అంటే, దేనికోసం ఇంత తాపత్రయపడుతున్నామంటే అది ఆనందము, శాంతి మరియు ప్రేమ. And we believe that happiness lies outside of us. If I get a good house, I'll be happy. If I get a new car, I'll be happy. If I get a new life partner, I'll be happy. If I go on a holiday, I'll be happy. So we keep depending our happiness something outside. మనం ఆనందాన్ని బయట వెతుక్కుంటూ ఉంటాము. నాకు ఒక మంచి జీవిత భాగస్వామి దొరికితే నేను ఆనందంగా ఉంటాను, నాకు మంచి కార్ దొరికితే నేను ఆనందంగా ఉంటాను, నేను బయట ట్రిప్స్కి వెళ్తే, విహారయాత్రలకు కూడా వెళ్తే నేను ఆనందంగా ఉంటాను అని ఆనందాన్ని బయట కోరుకుంటూ ఉంటాము. And because we get happiness
we think that we get that temporary happiness outside, we get attached to those things, to people, places, situations, things, or people. We get attached to them because we find some happiness outside for some time. మనకి అది టెంపరీగా ఆనందం బయట విషయాల నుండి దొరకడం వల్ల వాటికి మనం అటాచ్ అయిపోతూ ఉంటాము. చిన్నారి రమణి జన్మదినం సందర్భంగా పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ నిర్వహణలో సికింద్రాబాద్ సైనిక్ పురి నిర్మలా నగర్ లో మెగా శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. నిర్మలా నగర్ లోని విశ్వశాంతి పిరమిడ్ ధ్యాన కేంద్రం నుండి మెగా శాకాహార ర్యాలీని ప్రారంభించారు నిర్వాహకులు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు, చిన్నారులు పాల్గొని శాకాహారం నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజలకు కరపత్రాలను పంచుతూ ఎంతో అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం చిన్నారి రమణి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కుకట్పల్లి లక్ష్మి, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ధ్యానం చేస్తుందని చెప్తూ ఉన్నాం. కానీ ఒక్క పౌర్ణమి రోజు ఎంతో ఎనర్జీస్ ఉంటాయి. పౌర్ణమి రోజు 1-2 గంటలు చేస్తున్నాం, మెదలకుండా పడుకుంటున్నాం. కానీ కాదు, ఎక్కువసేపు ధ్యానం చేద్దాం. అది సామూహిక ధ్యానం చేద్దాం. అది అంతర్జాతీయ ధ్యాన విశ్వవిద్యాలయంలో చేద్దాం. అందరూ దయచేసి పౌర్ణమి రోజున మహేశ్వర మహాపిరమిడ్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సాయంత్రం 6 నుంచి 8 వరకు క్లాస్ ఉంటుంది ఒక సీనియర్ మాస్టర్ది. 8 నుంచి 9 వరకు డిన్నర్ బ్రేక్ ఉంటుంది. 9 నుంచి 12 గంటల వరకు 3 గంటలు అఖండ ధ్యానం. 3 గంటల ధ్యానం పౌర్ణమి రోజుల్లో మరి సామూహిక ధ్యానం అంతర్జాతీయ ధ్యాన విశ్వవిద్యాలయంలో చేయటం అంటే మామూలు విషయం కాదండి. ఆ తర్వాత 12కి అయిపోయిన తర్వాత 12 నుంచి 1 గంట వరకు టీ బ్రేకు. గంట తాగమనుకోండి టీ, కానీ 5 నిమిషాలు టీ తాగుతాం. మిగిలిన సమయం అంతా ఆ గార్డెన్లోకి వచ్చి గడ్డిలో కూర్చొని అంతాక్షరి ఆడతాం. ఒడిశా పూరి క్షేత్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయరత్నం ఆధ్వర్యంలో పోలీసులకు ఆనాపానాసతి ధ్యాన శిక్షణం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ విజయరత్నం పోలీసులకు ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం ఎందుకు చేయాలి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అలాగే ధ్యానం, శాకాహారం విశిష్టతలను, ధ్యానం చేస్తే కలుగు లాభాలను వివరించి అందరికీ సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం ఏసీపీ విజయరత్నంను పోలీస్ సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా పోలీసులు పాల్గొన్నారు. मो शरीर को, मो परिवार को, मो छुआ मान को, मो समाज को और देश को और प्रकृति को गोटे बुद्धिमान व्यक्ति भाया तांकर दायित्व नेबी. मु आगे बुद्धिमान हेबी. मु रेगुलर ध्यान साधना करिबी. ध्यान द्वारा ही ज्ञान आसीबो. ज्ञान द्वारा बुद्धि, बुद्धि द्वारा ही जीवन. जदि ध्यान न करिबा बुद्धिहीन बन जीवा. बुद्धिवान जीवन नथिले जीवन बर्बाद हो जीवो. చిత్తూరు జిల్లా గంఠావూరులోని శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఉగాది ధ్యాన జ్ఞాన ప్రవచనాలు ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 6వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ గోపాల కృష్ణమూర్తి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం గొప్పతనం గురించి చక్కగా వివరించారు. ధ్యానం నమ్మకంతో చేస్తే ఏదైనా సాధించగలమని తెలిపారు. మనలో ఒక సంకల్పాన్ని పెట్టుకుని ధ్యానం చేయాలని సూచించి ధ్యాన సాధనపై ధ్యానులకు మంచి అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత డాక్టర్ గోపాల కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జీసీ బాలాజీ, పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. కుంకుమ కనబడేసరికి వెంటనే కాళ్ళు పక్కకు తీసి మనం దండం పెట్టుకుంటాం. ఎందుకంటే పసుపు కుంకుమ ఉంటే దేవుడేమోనని. నిన్నేమో అదే రాయిని కాలుతో తిన్నాం, ఈ రోజేమో దండం పెట్టుకుంటున్నాం. రెండింటికి వ్యత్యాసం ఏమంటే నిన్న పసుపు కుంకుమ లేదు కాబట్టి ఒట్టి రాయి అనుకున్నాం. ఈ రోజు అక్కడ పసుపు కుంకుమ కనబడేసరికి దేవుడు ఉంటున్నాడు అనుకుంటున్నాం. అది మనం అనుకునే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, మన ఆలోచన విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి నమ్మకం అనేది మనం ఏమైతే ఆలోచిస్తామో అదే. ఆ విధంగా ఈ ధ్యానానికి వస్తే, ఈ ధ్యానంలో అడుగు పెడితే, ఈ ధ్యానం చేస్తే మనం ఏదైనా సాధించగలము అని కానీ మీరు నమ్మితే 100% కాదండి, 1000% మీరు అనుకున్న సాధించవచ్చు.
ఇదేం జరుగుతుందిలే, ధ్యానం చేస్తే ఎలా రోగాలు తగ్గుతుంది అనుకుంటే ఈవెన్ జ్వరం కాదు కదా, దగ్గు కూడా తగ్గదండి. నమ్మితే 1000%, నమ్మకపోతే ఏమీ లేదు. సో మొట్టమొదటిగా బేసిక్ ఈ ధ్యానానికి కావాల్సింది నమ్మకం. నమ్మి ఒక్కడుగు ముందుకు వేయండి, దాని ఫలితం ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ నమ్మకం కావాలి. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం ఎంతో ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ భగవద్గీత సారాంశాన్ని తెలుసుకోవాలని సూచించారు. అలాగే భగవద్గీతలోని పలు శ్లోకాల అర్థాలను వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒక్కరోజు ఆత్మజ్ఞాన శిక్షణ అద్భుతంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ జి గౌతమ్ చే సజ్జన సాంగత్యం ఎంతో చక్కగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా సనాతన ఆధ్యాత్మిక విజ్ఞానం గురించి ఎంతో అద్భుతంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం జ్ఞానదాత జి గౌతమ్ ను ఘనంగా సన్మానించారు నిర్వాహకులు. ఆ తర్వాత కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అన్నప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మరి త్రైలింగ స్వామి బతికాడు కదా, 270-80 సంవత్సరాలు బతికాడు ఆయన. ఆయన 70 సంవత్సరాలు ఇప్పుడు ధ్యానం నేర్చుకున్నాడు. ఇక్కడ ఆంధ్రవాడు నేర్చుకొని 30 సంవత్సరాలు ధ్యానం చేశాడు. ఇక్కడే 100 సంవత్సరాలు అయిపోయింది ఆయన ధ్యానం. 30 సంవత్సరాలు ధ్యానం చేసి 100 సంవత్సరాలకు కాశీకి వెళ్ళాడు. ఇంకో 150 సంవత్సరాలు బ్రతికాడు అక్కడ. 220 సంవత్సరాలు ఎంతో అయినా బ్రిటిష్ వాళ్ళ రికార్డ్స్ లో రాసుకుని ఆయన చేసిన మహత్యాలు అద్భుతాలు అది చెప్పుకోవడం మనకి టైం పడుతుంది. ఎకరాల భరద్వాజ గారు రాసే చదవండి. త్రైలింగ స్వామి పుస్తకం, త్రైలింగ స్వామి పుస్తకం చదవండి. మహానుభావులు అండి, మహానుభావులు. గుంటూరు జిల్లా కేంద్రంలో గల ఆవాస అపార్ట్మెంట్ లో 41 రోజుల మండల ధ్యాన కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 27వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలితాంజలి ధ్యానులకు జ్ఞాన బోధ చేశారు. ఎంతో శ్రద్ధగా ధ్యానం అనే విత్తనాలను మన హృదయంలో నాటాలని సూచించారు. అలాగే గురువుల గొప్పతనం, తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు సాంబశివరావు, కృష్ణారెడ్డి అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. చేస్తూ ఉన్నప్పుడు ఆ రోజు కూడా చక్కగా గిరి ప్రదక్షిణానికి వచ్చినప్పుడు అందరూ కూడా కొంతమందికి ఇప్పుడే మనం చెప్పుకున్నాం, కాళ్ళకు మొక్కేవాళ్ళు కొంతమంది, ఆయన చూసేవాళ్ళు కొంతమంది, నమస్కారం చేసేవాళ్ళు కొంతమంది, ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితుల ప్రకారం జరుగుతున్నప్పుడు స్వామి ఎక్కువగా మాట్లాడకుండా చిరునవ్వుతోటే అందరిని చిరునవ్వుతోటే పలకరించుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఇంక వీళ్ళు కూడా వచ్చారు. వీళ్ళ దగ్గరికి కూడా వచ్చినప్పటికి ఇతను ఏం చేశాడు, చక్కగా ఫుల్గా 4ంటికే హాయిగా ఫుల్గా మందు తాగాడు. తాగి సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ వస్తున్నాడు. స్వామీజీ అట్లా వస్తున్నాడు. వచ్చేటప్పటికి బాగా సిగరెట్ దమ్ము పీకి స్వామీజీ మొహం మీద ఆ పొగ ఊదాడు అనమాట. చూస్తే స్వామీజీ మామూలుగా వెళ్ళిపోతుంటే ఇతను అట్లా ఒక అడుగేసి ఏంటి ఇతను అంత ఆ స్థితిలో ఉండి నేను అట్లా పొగ ఊదినా కూడా ఆయన అసలు కనీసం ఏమీ పలకకుండా అలా వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పని అనుకొని స్వామి అలా ఎంతో శాంతం కూడా ఇలా ఇట్లా చూశారట. చూసేటప్పటికి ఆ చూసిన చూపుకి అతని హృదయం అంతా కరిగిపోయి ఎంపటే ఇలా దారిలో అక్కడ కళ్ళ మీద పడ్డాడు. సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం తూముచెర్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద ధ్యాన కార్యక్రమం చక్కగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్బరత్తమ్మ ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు. అలాగే ఆత్మ, అరిషడ్ వర్గాల గురించి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మన లోపల ఉండేటటువంటి ఈ ఆత్మ పదార్థానికి మనం వేసినటువంటి ఈ అరిషడ్ వర్గాలు, దుర్మార్గపు తత్వాలు అన్నీ కూడా కవర్ చేసేసి ఆ వెలుగు లేకోకుండా చేసుకున్నామన్నమాట.
సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామచంద్రారెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. మనం ఆత్మస్వరూపులం అనే విషయాన్ని నిరంతరం గుర్తు చేసుకోవాలని సూచించారు. మనకు లభించిన ఖాళీ సమయాన్ని సాధన కోసం వినియోగించుకోవాలని సూచించి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మనము నిరంతరము ఆత్మస్వరూపం అన్న భావాన్ని మననం చేసుకోవాలి. అది మననం చేసుకున్నప్పుడే మనకు ఈ భౌతిక స్థాయిలోకి పడిపోం. లేకపోతే మనము మామూలు మనుషులు అన్న భ్రమలో పడిపోయి మన స్థాయి చైతన్యాన్ని మనం కోల్పోతాం. అందుకే మనం నిరంతరం మన ఆత్మస్వరూపం అన్న భావన మనలో మననం చేసుకుంటూ దొరికిన ప్రతి సమయాన్ని కూడా సాధనలో కొనసాగించాలి. మాస్టర్లు ఏం చెప్తారంటే, కొంతమంది మాస్టర్ ఒక్క నిమిషం చేయి ధ్యానం, ఒక్క నిమిషం కూడా ధ్యానం చేయంటారు. 10 నిమిషాలు చిన్న 10 నిమిషాలు ధ్యానం చేయంటారు. పత్రిజీ జన్మస్థల్ పిఎంసి ఆధ్వర్యంలో నిజామాబాద్ లో మార్చి 29న మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నామని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జన్మస్థల్ చైర్మన్ నల్లా గంగారెడ్డి తెలిపారు. చలో నిజామాబాద్ శాకాహార ర్యాలీ కరపత్రాన్ని ఆవిష్కరించి ధ్యానులందరూ నిజామాబాద్ లోని ఫులాంగ్ చౌరస్తాలో గల టీటీడీ కళ్యాణ మండపానికి ఉదయం 9 గంటల వరకు రావాలని ఆహ్వానించారు. బ్రహ్మర్షి పత్రిజీ కళ అయిన శాకాహార జగత్ను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ ఇన్ఛార్జ్ సాయినాథ్, పిరమిడ్ మాస్టర్లు శోభన్, లావణ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లాలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు గుండం శైలజ, నవీన్ ఆధ్వర్యంలో వికారాబాద్ మండలంలోని గోధుమగూడ, జైదుపల్లి, బూరుదుపల్లి, గుడిపల్లి, వెంకటాపూర్, సర్పన్పల్లి, చిట్టెంపల్లి గ్రామాలలో జోరుగా ధ్యాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి ధ్యాన కరపత్రాలను పంపిణీ చేసి ప్రజల చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో నర్వా పిరమిడ్ మాస్టర్లు బాంగ్లా ఆంజనేయ రెడ్డి, అమ్మపల్లి బాలకృష్ణారెడ్డి, పిరమిడ్ మాస్టర్లు సుభద్ర, వెంకటేష్ పాల్గొన్నారు. 10th క్లాస్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడైతే 10th క్లాస్కు వెళ్ళేటప్పుడు 5 గంటలకు 4 గంటలకు లేవాలి. ఒక 1 అవర్ స్టడీ చేయండి. ఓ ½ అవర్ ధ్యానానికి టైం కేటాయించి ధ్యానం చేయండి. ప్రతిరోజు అట్లా 40 రోజులు ధ్యానం చేస్తే మీకే అర్థమవుతుంది ధ్యానం వల్ల వచ్చే లాభాలు ఏంటి, ఈ ధ్యానం చేస్తే ఏ విధంగా అవుతుంది అనేది మీకు మంచిగా అర్థమవుతుంది. కనుక ప్రతిరోజు చేయండి. స్టడీ చేస్తూ ధ్యానం చేయండి. స్టడీ పక్కకెత్తి చేయకండి. స్టడీ అండ్ ధ్యానం 2 కంటిన్యూ చేయండి. ఒక 1 మంత్ చేయండి, మీకు అర్థమవుతుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్ లోని జ్ఞానధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలిత పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియచేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా యాజలి పుచ్చకుర్తివాలిపాలెం రోడ్లో గల శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో శ్రీ శక్తి, శ్రీ సరస్వతి జంట పిరమిడ్ల ప్రారంభోత్సవం మార్చి 19న నిర్వహించనున్నారు. ఉదయం 11:11 శ్రీ సరస్వతి జంట పిరమిడ్ల ప్రారంభోత్సవం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. తపస్థలి శక్తి మహాముని పిరమిడ్ నిర్వహణ మండలి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా రావిచెర్ల గ్రామంలోని తపస్థలి శక్తి మహాముని పిరమిడ్ లో మార్చి 18, 19న అమావాస్య అఖండ మౌన ధ్యానం నిర్వహిస్తున్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ కేవీ రావు సారథ్యంలో అమావాస్య అఖండ మౌన ధ్యానం నిర్వహించబడును. మార్చి 18 ఉదయం 6 గంటల నుండి 19వ తేదీ ఉదయం 6 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ధ్యానులు 17వ తేదీ రాత్రి వరకు ప్రాంగణానికి చేరుకోవాలని కార్యక్రమ నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు. పిఎంసి
పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం.